వెల్కమ్ టు ది లియో. రాజు తలుచుకుంటే దెబ్బలో కొదవే ఉందని జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే దోచిపెట్టడానికి ఇబ్బంది ఏముంది? తాజాగా ఇటీవల జగన్మోహన్ రెడ్డి తనను తాను గొప్పగా చెప్పుకుంటూ ఒక సినిమా అయితే తీయించాడు. ఏం సినిమా అది? యాత్ర 2. అయితే థియేటర్ల వద్ద సినిమా అయితే పూర్తిగా బొక్కబోరలా పడింది, కానీ దాన్ని నిర్మించిన డైరెక్టర్కు మాత్రం బంపర్ ఆఫరే తగిలిందని చెప్పొచ్చు. అది కూడా ప్రభుత్వ సొమ్ము లేదా ప్రభుత్వ భూమి. ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో మహి వి రాఘవ ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్కి అయితే బంపర్ ఆఫర్ తగిలింది. వాస్తవానికి ఈ సినిమా నిర్మించడానికి ముందే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక దరఖాస్తు పెట్టుకున్నారు. బహుశా ఇదంతా ఒప్పందంలో భాగమై ఉంటుంది. ఏమని? మనం ఆంధ్ర ఊటీగా చెప్పుకునే హర్సిలీ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ తనకు స్టూడియో కోసం ఒక 10 ఎకరాలు కేటాయించాలని చెప్పి ఒక అప్లికేషన్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఇది యాత్ర సినిమా ప్రారంభానికి ముందు. సో యాత్ర సినిమా ప్రారంభం అయ్యే వరకు అప్లికేషన్లో అయితే ఎటువంటి కదలికలు రాలా. యాత్ర సినిమా ప్రారంభం అవగానే అప్లికేషన్ కూడా కదలటం మొదలుపెట్టింది. యాత్ర సినిమా వేగంగా తీసే కొంది అప్లికేషన్ కూడా చాలా వేగంగా కదిలింది. చివరికి యాత్ర సినిమా రిలీజ్ రోజున అక్కడ భూమి కేటాయించడానికి ఏకంగా తహసీల్దార్ వెళ్ళిపోయి భూమి పరిశీలన కూడా చేశాడు. అసలు దీనికి మొత్తాన్ని కూడా వెనువెంటనే కార్యక్రమం మొత్తం ముగించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి కార్యదర్శి అయినటువంటి స్వయంగా ధనుంజయ రెడ్డి కలెక్టర్కు లేఖ రాయటం, కలెక్టర్ తహసీల్దార్కి లేఖ రాయటం, తహసీల్దార్ రెవెన్యూ సిబ్బందిని పెట్టుకుని వెళ్ళిపోయి పరిశీలన చేసి ఒక 2 ఎకరాలు కేటాయించడం మొత్తం కూడా ఆగమేఘాల మీద జరిగిపోయాయి. అంటే ఏంటంటే సినిమా తీసినందుకు గాను ఆ డైరెక్టర్ ఎవరైతే రాఘవ ఉన్నారో ఆ రాఘవకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బంపర్ బొనాంజాయే ఈ హర్సిలీ ప్రాంతంలో దాదాపుగా 20 కోట్ల రూపాయలు విలువ చేసే 2 ఎకరాల భూమి. ఆ హర్సిలీ అంటే మనందరికీ తెలుసు ఎంతో ఈ విశిష్టత ఉన్నది. దాదాపు సముద్ర మొత్తానికి 4000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతం. సాధారణంగా అది గత ప్రభుత్వ హయాంలో పర్యాటక శాఖకు అక్కడ 20 ఎకరాల భూమి ఉంటే అందులో ఒక 3.5 ఎకరాలు సుమారు క్రీడా శాఖకు కేటాయించడం జరిగింది. ఎందుకంటే అక్కడ క్రీడలు ఆడితే ఆహ్లాదకరంగా ఉంటుంది, అలాగే ఉపయోగకరంగా ఉంటుంది. చాలామంది అంతర్జాతీయ క్రీడాకారులందరూ కూడా సముద్ర మట్టానికి ఎత్తులోనే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో ఎందుకంటే చాలా స్వచ్ఛమైన గాలి కానివ్వండి, ఆక్సిజన్ కానివ్వండి అక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని చాలామంది చేస్తారు. అందులో భాగంగానే గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారు ఏం చేశారంటే ఆ 20 ఎకరాలలో ఒక 3.5 ఎకరాలు సుమారుగా నాడు క్రీడా శాఖకు కేటాయించారు. శాప్కు కూడా కేటాయించడం జరిగింది. అప్పట్లోనే శాప్కి ఇచ్చారు. దానికి ఒక 3 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే 1.5 కోట్ల పెట్టి చుట్టూ ప్రహారీ కూడా కట్టడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రహారీ గట్టి క్రీడా శాఖకి ఇచ్చిన భూమినే ఇప్పుడు రాఘవాకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. వాస్తవానికి మొదట దీన్ని తిరస్కరించింది జగన్మోహన్ రెడ్డి పర్యాటక శాఖే. అక్కడ భూమి ఇవ్వటం కుదరదని చెప్పి రాఘవ అప్లికేషన్ను తిరస్కరిస్తే తరువాత స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి కార్యదర్శి ద్వారా తిరిగి ఆ ఫైల్ను మూవ్ చేసి ఈరోజు భూమి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా ఏంటంటే క్విట్ ప్రోకో జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటే కదా. తండ్రి అధికారంలో ఉన్నప్పుడేంటి తన కంపెనీలో పెట్టుబడులు పెట్టించుకుని ఫలితంగా ప్రభుత్వం నుంచి సాయం తీసుకునేవాళ్ళు. అలాగే ఇప్పుడేంటి తనను తాను డబ్బా కొట్టించుకుంటూ సినిమాలు తీసుకుని ప్రభుత్వ సొమ్ము దానం చేస్తున్నాడు ఆయన. సో ఇదొక రకమైన క్విట్ ప్రోకో, అదొక రకమైన క్విట్ ప్రోకో అయితే ఇదొక రకమైన క్విట్ ప్రోకో. మొత్తంగా డైరెక్టర్కి అయితే భూమి కట్టబెట్టాలని ఏదైతే ప్రయత్నం చేశారో ఇప్పుడు అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అంటే తన సినిమా తీసి తనకు తాను డబ్బా కొట్టినందుకు గాను ఇస్తున్నటువంటి బహుమతి విలువ 20 కోట్ల రూపాయలు. ఇది ఎక్కడితో ఆగదు, అక్కడ ఇంకా కొంత భూమి ఉంది. మొదటి దఫాలో 2 ఎకరాలు కేటాయించారు. బట్ తరువాత ఎక్స్టెన్షన్ ఉంటుంది. దానికి ఎక్స్టెన్షన్లో మిగిలిన 1.5 ఎకరాలు 2 ఎకరాలు ఏదైతే క్రీడా శాఖకు సంబంధించిన భూమి ఉందో దాన్ని కూడా కట్టబెట్టేస్తారు. మరి ఇప్పుడు క్రీడా శాఖ ఏం చేయాలి? అక్కడ శాప్కి ఆల్రెడీ కేటాయించారు, దానికి నిధులు కూడా ఇచ్చారు. గత ప్రభుత్వంలోనే ప్రహారీ కట్టారు. బట్ పనులు ప్రారంభించక ముందే ప్రభుత్వం మారిపోయింది. వీళ్ళు వచ్చిన తర్వాత కనీసం పట్టించుకోలేదు అనుకుంటే అది వేరే విషయం. సో ఈరోజు దీనికి సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది. ఈయన ఆ డైరెక్టర్ గారు రాఘవ, ఈయన ఏదో ఈ చిత్రాన్ని నిర్మించిన బ్యానర్ కూడా ఈయందే. హర్సిలీ హిల్స్ చేరిన యాత్ర సొంత సినిమా దర్శక నిర్మాతకు రెమ్యూనరేషన్. హర్సిలీ హిల్స్లో 2 ఎకరాలు కట్టబెట్టేందుకు రెడీ. యాత్ర 2 చిత్రం బుడిబుడి అడుగులు వేసుకుంటూ థియేటర్లో అడుగుపెట్టింది. అక్కడ బోతా కొట్టింది, కానీ యాత్ర అంతటితో ఆగలేదు. అలా వెళ్తూ ఆంధ్ర ఊటీ హర్సిలీ హిల్స్లో ఆగిపోయింది.
చిత్ర దర్శక నిర్మాత మహి వి రాఘవకు అక్కడ లాభం కార్డు పడింది. సుమారు 20 కోట్ల రూపాయల విలువైన 2 ఎకరాల సర్కారు వారి స్థలాన్ని ఆయనకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఎన్నికల ముంగట వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హీరోగా చేస్తూ ఎమోషనల్ ఫ్యాంటసీ డ్రామా తీసిన మహి వి రాఘవకు అందుతున్న అదనపు రెమ్యూషన్ అది. వాస్తవానికి సినిమా తీసినందుకు ఆయనకు అందాల్సింది ఆయనకు అందింది. ఇది జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న అదనపు రెమ్యూనేషన్ అనుకోండి, బహుమతి అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి, ఏదైనా అనుకోండి. జగన్మోహన్ రెడ్డికి హైప్ ఇచ్చినందుకు గాను, లేనిది కూడా ఉన్నట్టుగా చూపించినందుకు గాను ఆయన ఇస్తున్నటువంటి ఒక గిఫ్టే. పోనీ జగన్మోహన్ రెడ్డి సొమ్ములో నుంచి నువ్వు 20 కోట్లు కాదు 200 కోట్లు ఇచ్చుకో, ఎవరికీ నష్టం లేదు. ఎవరి సొమ్ము ఇది? ఎవరికి చెందిన ఆస్తి ఇది? ప్రజలకు చెందిన ఆస్తి, ప్రభుత్వానికి చెందిన ఆస్తి. అంటే ప్రభుత్వానికి చెందిన 20 కోట్ల రూపాయలు విలువైన ఆస్తిని జగన్మోహన్ రెడ్డి సొంత సినిమా తీసినందుకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే దీన్ని కూడా మనం క్విట్ ప్రోకో అంది. తండ్రి అధికారంలో ఉండగా క్విట్ ప్రోకో నాడు ప్రభుత్వం తరపున మేళ్లు చేసి సొంతానికి ముడుపులు మూటగట్టడం అప్పుడు. ఇప్పుడు చూడండి, నేడు తనను వెండి తెరపై ఆహా ఓహో అని పొగిడించుకుని ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం. ఇక ఇదిగో ఇక్కడ కనపడుతుంది చూడండి, ఇది స్వయంగా సీఎం కార్యదర్శి అయినటువంటి చీఫ్ సెక్రటరీ అయినటువంటి పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డి వెంటనే తుదుపరి చర్యలు తీసుకోవాలని చెప్పి ఇందులో రాశారు చూడండి. ఫైల్ సర్క్యులేట్ చేయాలని చెప్పి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్కు రాస్తే, కలెక్టర్ ఎంఆర్ఓకి రాస్తే, ఎంఆర్ఓ ఈ సినిమా రిలీజ్ అయిన రోజునే వెళ్ళిపోయే స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. సో ఎలా జరిగిందో చూడండి. ఇగో ఇదే ఆ ప్రాంతం. ఇప్పుడు మనం ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఆ ప్రాంతం ఇదే చూడండి. సముద్ర మట్టానికి బాగా ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతం. మినీ స్టూడియో కడతామన్న మహి వి రాఘవ యాత్ర 2 షూటింగ్కు ముందు జగన్కు దరఖాస్తు. చిత్రీకరణ మొదలు కాగానే కదిలిన ఫైలు. స్వయంగా ఆదేశాలు ఇచ్చిన సీఎం కార్యదర్శి. గత నెలలో సచివాలయం నుంచి కలెక్టర్కు లేఖ. అర్జెంటుగా ఇచ్చేయాలని తహసీల్దార్కు ఆదేశం. విడుదలైన రోజునే స్థలాన్ని పరిశీలించిన ఆర్డీఓ. క్రీడా శిక్షణ కేంద్రం స్థలానికి టెండర్. నేను చెప్పే కదా, అది క్రీడల కోసం కేటాయించినటువంటి స్థలం. దానికి టెండర్ వేశారు. దీనికి సంబంధించిన మరి కంటిన్యూషన్ వార్త అది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, చిత్రం విడుదలైన రోజునే ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నటువంటి మదనపల్లి ఆర్డీఓని మనం అయితే ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. ఇక 3 ఆటమ్ లీవ్స్ అనే సంస్థ ఈ యాత్ర 2 చిత్రాన్ని నిర్మించింది. 3 ఆటమ్ లీవ్స్ ఎవరిదయ్యా? ఈ 3 ఆటమ్ లీవ్స్ అంటే మన డైరెక్టర్ గారిదే, మహి వి రాఘవాదే. ఈ 3 ఆటమ్ లీవ్స్ కూడా ఆయనే డైరెక్టరు, ఆయనదే. ఈ 3 ఆటమ్ లీవ్స్ సంస్థ కూడా ఆయనదే. ఆయన 10 ఎకరాలు కోరాడు. 1 ఎకరం 2 ఎకరాలు కాదు, హర్సిలీ హిల్స్లో 10 ఎకరాలు నాకు కేటాయించాలని చెప్పి ఆయన ప్లేస్ కూడా కోరాడు. అయితే ఇప్పటికిప్పుడు 10 ఎకరాలు కేటాయించడం సాధ్యపడదు కాబట్టి ఆయన కూడా ఉత్తినే అడగలే. అక్కడ పర్యాటక శాఖకు 20 ఎకరాలు ఉంది, అందులో సగం కావాలని చెప్పి అడిగాడు. బట్ ఇప్పటికిప్పుడు 10 ఎకరాలు కేటాయిస్తే మొహం మీద వస్తారు, సినిమా తీసినందుకు 10 ఎకరాలు ఇచ్చారంటే. అందుకని ముందుగా 2 ఎకరాలు కేటాయించారు, తరువాత కంటిన్యూషన్ కేటాయిస్తూ ఉంటారు. గతంలో సముద్ర మట్టానికి 4000 అడుగుల ఎత్తులో ఉన్న హర్సిలీ హిల్స్లో స్వచ్ఛమైన ప్రాణవాయువు లభిస్తుంది. ఇక్కడ పర్యాటక శాఖకు 20 ఎకరాల స్థలం ఉంటే క్రీడా శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తే క్రీడాకారులకు ఉపయోగకరంగా ఉంటుందని గత టీడీపీ హయాంలో అక్కడ హర్సిలీ హిల్స్ కోటావూరు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 571/1లో 3.74 ఎకరాలను క్రీడా శాఖకు అంటే శాప్కు కేటాయించడం జరిగింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అయితే కేటాయించడం జరిగింది. దాంతోపాటు 3.5 కోట్ల రూపాయల డబ్బులు కూడా కేటాయిస్తే అందులో 1.5 కోటి సుమారు పెట్టి దానికి చుట్టూ ప్రహారీ కట్టారు. ఈ 3.74 ఎకరాలకు చుట్టూ కూడా ఈ క్రీడా శాఖ ఒక ప్రహారీ కట్టింది. అంటే ఆక్రమణకు గురవకుండాను అలాగే తర్వాత ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ప్రహారీ కూడా కట్టారు. బట్ తర్వాత ప్రభుత్వాలు మారాయి, లేకపోతే అక్కడ క్రీడా శిక్షణ కేంద్రం ఏర్పాటుకి చర్యలు తీసుకోవాలి మిగిలిన 1.5 కోటి 2 కోట్లతో. బట్ ప్రభుత్వం మారిన తర్వాత అది పూర్తిగా మరుగున పడింది. ఇప్పుడు ఈ 3.74 ఎకరాలలో ఒక 2 ఎకరాలను మన డైరెక్టర్ రాఘవకి కట్టబెడుతున్నారు. అంటే ఇంకా అక్కడ 1.74 ఎకరాలు క్రీడా శాఖకు శాప్కు ఉంటుంది. దాన్ని తదుపరి విభాగంలో దాన్ని కూడా బదిలీ చేసేస్తారు. టోటల్గా ఉద్దేశం ఏంటంటే ఈ 3.74 ఎకరాలను కూడా డైరెక్టర్కు బదిలీ చేయాలి. బట్ ఒకేసారి బదిలీ చేస్తే ఇబ్బంది వస్తుంది కాబట్టి ముందు 2 ఎకరాలు ఇచ్చి తర్వాత మిగిలిన 1.74 ఎకరాలను ఎక్స్టెండ్ చేస్తారనమాట. అంటే మొత్తంగా ప్రహారీ కట్టిన మొత్తం కూడా రాఘవకి స్టూడియో నిమిత్తం ఇస్తారు. ఆయన స్టూడియో కట్టడా అనేది మనకైతే తెలియదు. ఇది యాత్ర 2 సినిమా తీయడానికి ముందే కుదిరిన ఒక ఒప్పందం. సినిమా హిట్ అయితే బహుశా నేను ఇస్తానని చెప్పి, లేదా సినిమా బాగా వస్తే ఇస్తానని ఆయన ఏమైనా చెప్పాడు. ఎందుకంటే హిట్ అంటే ఆల్రెడీ అది ఫెయిల్, హిట్ అవ్వాల.
కాకపోతే ఆయన జగన్మోహన్ రెడ్డికి నచ్చినట్టుగా తీస్తే ఇస్తానని ఏమైనా చెప్పాడేమో, బహుశా ఆయనకి నచ్చినట్టే తీశాడు. ఎందుకంటే అందులో చెల్లెలు క్యారెక్టర్ ఉండదు, తండ్రి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు పరామర్శకు కూడా వెళ్ళలేదు, కానీ ఆయన వెళ్ళినట్టు చూపించారు. అలాగే అంటే ఫ్యామిలీ క్యారెక్టర్ మొత్తాన్ని కూడా పక్కన పెట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ మాత్రమే చూపించాడు. ఆయనకి కావాల్సింది కూడా అదే కాబట్టి నచ్చి ఉంటుంది. అందుకనే ఈ ఫైలు ఈరోజు కదిలింది. వాస్తవానికి దాన్ని పర్యాటక శాఖ గతంలో తిరస్కరించింది, కానీ ఇప్పుడు మళ్ళీ మూవ్ అయింది. అంటే దోచిపెట్టాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏ రకంగానైనా దోచిపెడతాడు అనటానికి ఇదొక ఉదాహరణ.